సినిమా వాళ్ళని అత్యంత సాఫ్ట్ టార్గెట్స్‌గా రాజకీయ నాయకులు చూస్తారు అనడానికి రీసెంట్‌గా 'కొండా సురేఖ' చేసినటువంటి 'సమంత' మీద కామెంట్స్ మనం ప్రత్యక్ష ఉదాహరణగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక మహిళ అయ్యుండి, ఈ సమాజంలో మహిళ ఎదిగి పైకి రావడానికి ఎంత కష్టమో తెలిసుండి కూడా ఏది పడితే అది మాట్లాడడం అనేది మంత్రివర్యులకి అసలు సమంజసం కాదు. ఆ అంశాల గురించి రెండోసారి మీడియా ప్రశ్నించినప్పుడు కూడా కేటీఆర్ నేను ఎట్టి పరిస్థితిలో క్షమాపణ చెప్పను. తగ్గేదే లేదు. నేను డిఫమేషన్ కేసేసినా, నా మీద పరువు నష్టం దావా వేసినా నేను ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదు. నేను క్షమాపణ చెప్పనంటే చెప్పనంటూ ఆమె మళ్ళీ చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. సరే కేటీఆర్‌కి ఆమె క్షమాపణ చెప్తారో లేదో పక్కన పెడితే, సమంత విషయంలో గాని, నాగార్జున ఫ్యామిలీ విషయంలో కూడా ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా పరుష పదజాలాలు. నేరుగా నాగార్జున ఇన్‌కన్వీనియన్స్ సెంటర్‌ని కాపాడుకోవడం కోసం సమంతని కేటీఆర్‌తో పడుకోబెట్టడానికి ప్రయత్నం చేశారని, కేటీఆర్ అది కోరుకున్నారని, ఇదంతా చూసినటువంటి సమంత తనని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఆ ఇంటికి విడాకులు తీసుకొని మరి వెళ్ళిపోయిందనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చివరికి సమంతతో మొదలుపెట్టి నాగార్జున కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, అమల అక్కినేని కావచ్చు, అక్కినేని అఖిల్ కావచ్చు, అన్నిటికి మించి శోభిత ధూళిపాల. త్వరలోనే ఆ ఇంటికి కోడలుగా రాబోతోంది. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఆమె మీద కూడా ఇవి తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక మంత్రి పొజిషన్‌లో ఉండి, ఒక మహిళ పొజిషన్‌లో ఉండి, ఈరోజు సమాజంలో మహిళ పైకి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూసి కూడా ఆమె ఇట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆమెని, రఘునందన్ రావుని ఎవరో ట్రోల్ చేశారంటే ఖచ్చితంగా ఆ ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరినో పట్టుకొని అరెస్ట్ చేయండి. ఆళ్ళ వెనక కేటీఆర్ ఉంటే ఆయన్ని కూడా అరెస్ట్ చేయండి. మేము మీకు సపోర్ట్‌గా ఉంటాం. మీ పట్ల ట్రోల్ చేయడానికి మేము ఎవరం సపోర్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా మేము ఎగనెస్ట్‌గా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం మనుషుల్ని కించపరిచే నీచ స్థాయిలో, కనీసం యూట్యూబ్ థంబ్‌నెయిల్ పెట్టుకునేవాళ్ళు వ్యూస్ కోసం యూట్యూబ్‌లోనో, వెబ్‌సైట్‌లోనో న్యూస్ రాసుకునే వాళ్ళు కూడా ఇంత నీచంగా ఏ రోజు రాయలేదు. అట్లాంటిది ఒక మంత్రి పొజిషన్‌లో ఉండి, ఒక మహిళ అయ్యి ఉండి, ఇన్నాళ్ళు జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు చూసి కూడా ఇట్లా మాట్లాడడం, పైగా అడిగినప్పుడు ఇంకా నేను క్షమాపణ చెప్పను, తగ్గేదే లేదంటూ మాట్లాడడం అనేది చాలా తీవ్రమైనటువంటి అంశంగా అందరం ఖండన చేయాలి. ఈ విషయం మీద అల్లు అర్జున్ కూడా స్పందించారు కొద్దిసేపటి క్రితం. ఆయన కూడా మీడియాతో కొద్దిసేపట్లో మాట్లాడే ఆలోచన చేస్తుంటే తెలుస్తుంది. టాలీవుడ్ పెద్దలు కూడా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీని మీద సత్వరం చర్యలుండేలాగా మనందరం సపోర్ట్ చేయాలి. సో, ఈ విషయంలో మీ సపోర్ట్ ఎవరికుంటుందో మీరు కామెంట్ చేయండి. ఒక అల్లు అర్జున్ అభిమానిగా కామెంట్ చేయండి. బాధ్యత ఉన్న వ్యక్తిగా కామెంట్ చేయండి. ఐ సపోర్ట్ సమంత లేదా ఐ సపోర్ట్ కొండా సురేఖ అని మీరు కామెంట్ చేయండి.